తాడికొండ నియోజకవర్గం లాము గ్రామంలో చెరువు పూడిక పేరుతో పూర్తిగా మట్టి అమ్ముకునే కార్యక్రమం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లాంలోని చెరువులో ఉన్నాం. చెరువులో పూర్తిగా మట్టి దాదాపు 10 అడుగుల పైనే తవ్విన ఈ గుంట మనకి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇక్కడి నుంచి మట్టి అమ్ముకుంటూ ఉన్నారని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా తాగడానికి నీళ్లు కూడా లేవు, కానీ పూర్తిగా చెరువు ఎండబెట్టి మట్టి అమ్ముకునే కార్యక్రమం జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏంటంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ లామ్ గ్రామంలో వాటర్ అనేది లేవండి. ఈ చెరువు బాగా వాళ్ళు కావాలని నీళ్లు పెట్టకుండా ఎండగట్టి మట్టి అమ్ముకు కార్యక్రమం చెప్పేటారు. మేము గ్రామస్తులు అందరం కూడా ఏంటంటే చెరువు అనేది కొంచెం పెడతారులే ఏముందిలే అని చెప్పేసి మేము ఇన్ని రోజులు కూడా ఆగాము. కానీ వాళ్ళు ఈరోజు చూస్తూ ఉన్నారు. మీరు కూడా మొత్తం అది కూడా దాదాపు 15 అడుగులు 20 అడుగులు రోజులు తీసి గ్రావలు పడేదాకా చెరువులో నీళ్లు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. గ్రామం మరి ఈ వాటర్ కోసం అనేది సప్లై చేయాలి. మరి ఈ వాటర్ లేకుండా మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈరోజు తాగడానికి లామ్ గ్రామంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ కోసం. వాటర్ అనేది ముందు ప్రాధాన్యత. తినటానికి ఉండా లేకపోయినది వాటర్ లేకపోతే మనం ఏం చేయలేము. కానీ ఈరోజు గ్రామస్తులు కూడా మేము అనుకుంది ఏంటంటే పూడికి తీస్తున్నారు కదా, కొద్దిగే కదా అని చెప్పేసి మేము గ్రామం ఫస్ట్ అనుకున్నాము. కానీ వాళ్ళు ఆ పూడికి అనేది కాదు, మట్టి అమ్ముకునే కార్యక్రమంలో పెట్టుకొని దాదాపు 4-3 కోట్ల రూపాయలు మట్టి అమ్ముకున్నారు. మేము ఈ రోజు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమీ చేయలేక అదేంటే అక్రమ కేసులు పెడుతున్నారు, మాట్లాడిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి మేము కూడా కొంచెం దడిసి వెనకడుగు వేసాము. దానివల్ల ఏంటంటే మాకు కూడా ఏంటంటే అక్రమ కేసు పెట్టినాక మన నాయకుడు ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తన దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నాం అందుకు చెప్పలేకపోతున్నాం. లోకల్ నాయకులు చెప్తే సర్లే అంటారు, మా మీద అక్రమ కేసులు పెడతారని చెప్పేసి మేము కూడా ఆదాయించుకొని ఉన్నాం ఇన్ని రోజులు. కానీ ఇట్లా ఈ రకంగా తీస్తే మా లామ్ గ్రామంలో వాటర్ అనేది సప్లై లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా తాగడానికి నీళ్ళు లేవు. వాటర్ కొనుక్కున్నాం, వాటర్ అనేది మినరల్ వాటర్ అనేది కొనుక్కున్నాం లామ్ గ్రామంలో. అవి ఈ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి మాకు కొంచెం ఈ రకంగా తీస్తే వాటర్ ఉన్నావు కదా, మన నీళ్ళు వాటర్ వచ్చినాయి, నీళ్లు పెట్టలేదు, కావాలని ఎండగట్టారు వాళ్ళు. చెరువు మట్టి అమ్ముకోవాలని దండాతోనే ఎండగట్టారు. అది మామూలుగా పంచాయతీ తీర్మానం చేశారండి. చేసి మట్టి పూడిక అని చెప్పేసి మొదలుపెట్టారు. దీన్ని ఇప్పుడు మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఆర్జిఎస్ వాళ్ళకు డిపిఓ గారి పర్మిషన్ తీసుకొని దీని ద్వారా మైనింగ్ పర్మిషన్ తీసుకొని చేయాలి. అలా చేయకుండా వందల వేల ట్రాక్టర్లు మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా లారీలు, టెంటెల్ లారీలు, ట్రాక్టర్లతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావలు 10-15 అడుగులు లోతు తీసి మనకు దీనివల్ల 1 నెల కూడా నీళ్లు ఆగట పరిస్థితి ఉండదు, నీళ్లు పట్టినా ఆగవు. కాబట్టి ఈ దాదాపు 2-3 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడైతే ఏంటంటే టాపర్ డంపర్లు మొత్తం తిరుగుతూ ఉన్నాయి. ఏం పూడిగా అనుకుంటున్నా జనం మొత్తం పూడి తీస్తాం అనుకుంటున్నారు. ఇప్పుడు దాకా గాల ఇక తీస్తూ ఉన్నారు. నెల పండగ ముందు ఒక 15 రోజులు తీశారు. ఇప్పుడేమో దాదాపు పండగ నెలగా వస్తుంది. ఇప్పుడు తీస్తే ఉన్నారు, ఇంకా ఆపల. మేము చూడాల, నీళ్లు లేవు, ఊళ్ళో నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, ఏం లేవు, జనాలు సస్తున్నారు. అందుకని ఆపాన్ని ఆపి పూడిగా పేరుతో తీస్తున్నారు. ఎంత లోతున ఎప్పుడన్నా నేను చూడలేదండి. ఇంతమట్టి నేను ఈ ఊర్లో పెద్ద నేను చూడలే, అసలు చూడలేము. కావాలని తీస్తున్నారు వాళ్ళు. 3 మిషన్లు పెట్టి తోమారు మొత్తం. ఒక నైట్ పగులు. గుంటూరు కూడా అమ్మారు, గుంటూరు అమ్ముతున్నారు. గుంటూరు నైట్ పగులు అమ్ముతుంది తిరుగుతున్న పళ్ళు. మేము చూడలేదు. మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే జగన్ గారు మాట్లాడి చేద్దామన్నారు. అది పరిస్థితి. ఏంటి సార్ ఊళ్ళో పరిస్థితి? ఊళ్ళో పరిస్థితి వాటర్ సంగతి లేదు. ఇప్పుడు దాకా మంచి నీళ్ళు లేవు. ఏంటంటే ఇప్పుడు పూడిగా తీస్తామని మేము ఇందులో లాగాం. పూడక కాదు, గ్రావాలే అమ్ముకోవడానికి. ఈ రకంగా తీస్తే మనకి వాటర్ ఉండదు. దానికి దృష్టికి తీసుకెళ్లి మీరు అంటే ఒక పథకం ప్రకారం మట్టి అమ్ముకోవడానికి ముందు చెరువు ఎండబెట్టారంటారా? ఎండబెట్టారు. ఎండబెట్టే ఈ రకంగా తోమి చేస్తున్నారు. ఇప్పటిదాకా ఇంత జరగలేదు, ఎప్పుడు జరగలేదు. పూర్తిగా ఇక్కడ స్థానికులు అయితే ఒకటే చెప్తున్నారు, కేవలం మట్టి అమ్ముకోవడానికే తెలుగుదేశం నాయకులు ఒక పథకం ప్రకారం చెరువు ఎండగట్టారు. చెరువు ఎండగొట్టి పూర్తిగా మట్టి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 30,000 ట్రక్కులు మట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో మట్టి అమ్ముకోవడానికి ఒక పథకం ప్రకారం చెరువు ఎండబెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కూడా మండిపడుతూ ఉన్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ,
లామ్ నుంచి.